రేపే అరుదైన అమావాస్య వస్తుంది. హిందూ ధర్మంలో ఆషాఢ అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేయడం, పూజలు చేయడం, దానాలు చేయడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈ ఆషాఢ అమావాస్య రోజున అసలు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏం చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఆషాఢ అమావాస్య జూన్ 25 బుధవారం నాడు వస్తుంది. అంటే మంగళవారం సాయంత్రం 6:59 ప్రారంభమవుతుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకి అమావాస్య ముగుస్తుంది. సో ఈ రోజునైతే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి పూజను చేయాలి. లక్ష్మీదేవి ఈరోజు అమావాస్య రోజు కాబట్టి జ్యేష్ఠాదేవి రాకుండా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని చాలామంది మహిళలు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటారు. అలాగే పవిత్ర నదుల్లో స్నానం చేసి పితృదేవతల పేరు మీద వస్త్రాలు కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ ఇలాంటివి ఏవైనా ఎవరికైనా దానం చేస్తే కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ అమావాస్య రోజున నీరు కానీ, పండ్లు, నూలు వస్త్రాలు, ధన ధాన్యం ఇలాంటివి ఏవైనా కూడా దానం చేస్తే మీ జీవితంలో సంపద పెరుగుతుంది, సుఖ సంతోషాలు కూడా వెళ్ళి విరుస్తాయి. ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి పూజ చేస్తే, నెయ్యి దీపం వెలిగిస్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అలాగే ఈ పితృదేవులకి తర్పణం కూడా అర్పించాలి. సో ఒక రాగి చెంబులో గంగాజలం కలిపి నల్ల నువ్వులు వేసి సూర్యుడికి ఆర్యం సమర్పించడం వల్ల పితృదోషాలు కానీ లేదంటే పితృదేవతలకి ఇలా తర్పణం చేయడం వల్ల ఆ పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది అని ఈ ఆషాఢ అమావాస్య రోజు పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దాన్ని పాటించండి. పితృదేవతల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తప్పక లభిస్తుంది. శుభమస్తు.